వందనాలు బ్రదర్. పేరు చెప్పాలి అని అనుకోవట్లేదు. ఓకే. లొకేషన్ కర్ణాటక, వయసు 28. ప్రశ్న: జైశాలి డాడీ గారు చెబుతూ ఉంటారు, మనం దేవుళ్ళము అని. మనం ఆయన పిల్లలం. ఆయన నుండి భాగాలుగా విడిపోయిన ఆత్మలము మాత్రమే కదా! కీర్తన 82:6లో మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు, దేవుడు వేరు, మనం వేరు కదా! మనం కూడా దేవుళ్ళు ఎలా అవ్వగలం? ఎగ్జాంపుల్: పులి కడుపున పులి అయినప్పటికీ, కాకి కడుపున కాకి అయినప్పటికీ, ఎంతైనా దేవుడు దేవుడే కదా! ఆయనకున్న శక్తి వేరు కదా! మన ఆత్మలకు ఆయన శక్తి ఉంటుందా? లేదు, ఉండదు. అప్పుడు దేవుళ్ళు అవ్వలేము గదా! తప్పుగా ఏమైనా అడుగుంటే క్షమించండి. అంటే దేవుళ్ళుగా మనం ఉండగలమా? లేదా దేవునితో సమానులం కాగలమా? ఇది ఆయన ప్రశ్నలోని ఆంతర్యం అని నేను అనుకుంటున్నాను, అడిగిన దాన్ని బట్టి. బైబిల్‌లో చెప్పిన దాన్ని బట్టి మనం దైవాలమే. మనం కూడా దైవాలమే. దైవం కడుపున పుట్టిన వాళ్ళం కాబట్టి మనం కూడా దైవాలం. అయితే తండ్రి అయిన దైవాలమా మనం? ఇక్కడ దైవాలలో కూడా దైవాలు వేరువేరుగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధుడు అయిన దేవుడు, అదే పరిశుద్ధాత్ముడు. ఏమండి? ఇలా ఎవరి పరిధి వాళ్ళది, ఎవరి శక్తి వాళ్ళది. దేవుడే శక్తి పంచాడు, మర్చిపోకండి. యేసుక్రీస్తు వారు ఆయనకున్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరివ్వగా వచ్చింది? తండ్రి ఏదైతే ఆయనకి ఇచ్చారో, తండ్రి ఏదైతే ఆయనకి పంచారో, తండ్రి వల్లనే ఆయనకు వచ్చింది. ఆయన స్వతహాగా సంపాదించింది కాదు. జ్ఞానం కావచ్చు, శక్తి కావచ్చు, అన్నీ కూడా. ఎందుకంటే అన్నిటికీ మూలం తండ్రి అయిన దేవుడు. ఆయనే కదా మూలం, ప్రారంభకుడు. ఆయన నుండి యేసుక్రీస్తు వరకు వచ్చారు. నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు తన కుమారుని గురించి. అంటే కన్నవాడు తండ్రి కాలేడు, కన్నవాడు మరొకరి కని తండ్రి కాగలడేమో. మరలా చెప్తున్నాను, జైశాలి పిడి సుందర్రావు గారికి ప్రసన్నబాబు పుట్టాడు. ప్రసన్నబాబుకి కూడా కొడుకు పుట్టాడు, సుందర్, అభిజ్ఞు సుందర్. ఏమండి? జైశాలి గారికి ప్రసన్నబాబు పుట్టాడు, ప్రసన్నబాబుకి అభిజ్ఞు సుందర్ పుట్టాడు. ప్రసన్నబాబు తండ్రి అయ్యాడా? అయ్యాడు. ఎవరికి? జైశాలి గారికి తండ్రి అవ్వలేదు. ఎవరికి అయ్యాడు? అభిజ్ఞు సుందర్కి తండ్రి అయ్యాడు. మరి జైశాలి గారికి నేను తండ్రిని కాగలనా? ఎలా అవుతాను? నేను కంటేనే కదా తండ్రిని అవ్వగలను. సో ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. తండ్రి అయిన దేవుడు సర్వానికి మూలం. ఆయనే కన్నాడు. యేసుప్రభు ఎవరిని కనలేదు. యేసుప్రభు ఎవరైనా కన్నాడేంటి? చెప్పండి. ఎక్కడ కన్నాడు యేసుప్రభు? మనమంతా సహోదరులం, మనమంతా తండ్రికి పిల్లలుగా ఉన్నామంతే. తండ్రి కన్నట్టుగా యేసుప్రభు వారు ఎవరిని తనలో నుంచి బయటికి తీయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తనలో నుంచి బయటికి తీయలేదు అని బైబిల్ ఎక్కడ మనకు ఆధారాలు లేవు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కనే శక్తి దేవునికి మాత్రమే ఉంది. కన్నాడు. కనే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఆయన కన్నాడు. మరి కన్నే శక్తి ఆయనకే ఉన్నప్పుడు ఆయనే తండ్రి అవుతాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, భూమి మీద మనుష్యులలో ఎవ్వరికి తండ్రి అని పేరు పెట్టవద్దు అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి అలాగ అండంలో? అంటే కనే శక్తి తండ్రికి తప్ప ఎవరికి లేదు అని. చూద్దాం అన్నమాట. భూమి మీద తండ్రి అని ఎవ్వరికి పేరు పెట్టవద్దు. మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి, 23వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. ఏమండి తీసారా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు. ఒక్కడే మీ తండ్రి పరలోకమందు ఉన్నాడు అంటున్నాడు. ఏంటి ఈ మాట అంటుంది? ఎవరు? యేసు ప్రభు వారు. అంటే మరి ఈ తండ్రి కాడా? చాలామంది కలగూర వంట చేస్తున్నారు తెలియక. ఈ మధ్యన బైబిల్ సరిగ్గా అవగాహన చేసుకోవటం చేతకాక అపార్థం చేసుకొని పాపం తప్పుడు మార్గంలో వెళుతున్నారు.
ఏదైనా తెలియకపోతే ఎవరితోనో కూర్చొని చర్చించి విషయాలు తెలుసుకుంటే బాగున్ను. ఏమీ చర్చించకుండా, ఏమీ తెలుసుకోకుండా వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి ఏదో ఒక క్రొత్తదనాన్ని ప్రజలకు తెలియజేద్దామని ఒక అబద్ధాన్ని చెబితే ఎలా? దేనికైనా మనం చెప్పే విషయానికి బైబిల్ బేస్ కావాలి. ఒకవేళ బైబిల్ బేస్ లేకుండా నేను చెప్పినా తప్పే కదండీ! ఒకవేళ అలా చెబితే నేను సరిదిద్దుకోవాలి కదండీ తప్పు అని. మనోళ్ళకి ఎలాగ ఉన్నారంటే చెప్పడం వరకే. సరిదిద్దుకునేసరికి మాత్రం ఆళ్ళు సరిదిద్దుకోవట్లేదు. తప్పు ఇది అని వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఆ తప్పును ఒప్పుగానే చెప్పేసుకుంటున్నారు. కానీ చెప్పే ముందు ఆలోచించాలి కదా! బోధకులైన వారు జాగ్రత్తగా ఉండాలని బైబిల్ హెచ్చరిక చేసింది కదా! ఏది పడితే అది చెప్పకండి నాయన మీరు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యము రెండంచులు కలిగినది. దాన్ని అర్థం చేసుకుంటే ఎలాగైనా అపార్థం చేసుకునే అవకాశాలుంటాయి. ఏవండీ? ఎటువైపు అయినా దాన్ని వాడుకోవచ్చు. అలాగని దాన్ని వక్రంగా వాడుకుంటే ఎలా? ఏవండీ? వాక్యం ఉపయోగపడిపోద్ది. ఇప్పుడు కత్తుంది. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది. ప్రాణం తీయడానికైనా ఉపయోగపడుతుంది. ప్రాణం నిలబెట్టడానికైనా అవునా? ఒక మనిషిని చంపడానికి కత్తితో చంపేయొచ్చు. మరి ఆపరేషన్ చేసి మనిషిని బ్రతికించాలి అంటే అప్పుడు కూడా వాడేది కత్తే. అంటే 2 విధాలుగా పనిచేస్తుంది అది. అలాగే వాక్యము కూడా దీనికి ఆ గుణం ఉంటుంది. ఈ గుణం అర్థం కాక ఏం చేస్తారంటే నాకు ఇలాగే అర్థమవుతుందండి. ఇదే నిజమేమోనండి. దానికి ఎలాగ ఉదాహరణగా యేసుప్రభు పలికిన మాట ఒకటి. ఆయన సింపుల్‌గా ఒక మాట చెప్పారు. ఫిలిప్పు నువ్వు నన్ను ఎప్పటినుంచో చూస్తున్నావు కదా! తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నావు? నన్ను చూడు. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అన్న ఈ మాట ప్రజలు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారంటే ఒక్కొక్కళ్ళు ఆలోచించే కోణం. అదిగోండి యేసుప్రభు వారు అన్నారండి నన్ను చూసినోడు తండ్రిని చూసినట్టే అని. అంటే యేసు ఎవరో కాదండి ఆయనే తండ్రి అనేసారు. ఎలా? ఆ మాట ఎందుకని ఉపయోగించాలి అలాంటప్పుడు? ఎందుకయ్యా తండ్రిని చూపించాలి, తండ్రిని చూపించాలన్నావు? నేనే తండ్రినయ్యా నన్ను చూడు అనొచ్చు కదా! ఆ పదప్రయోగం ఎలా ఉంది? నేనే తండ్రిని నన్ను చూడు అని అనలేదు అక్కడ. నన్ను చూచినవాడు మరలా తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని చూచినట్లే. కనీసం ఆ పదజాలం కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగండి? యోహాను సువార్త 14:9లోని సందర్భం అది. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే అని ఆయన మాటలోని అర్థం. ఏమండి మరి మీ వారు లేరా అండి అనేసి అంటే ఎందుకండి అదిగో వాడిని చూడండి వాడిని చూస్తే మా వాడిని చూసినట్టే మా వారిని చూసినట్లే అంటే ఏంటి అక్కడ ఉన్న అబ్బాయిని మీ వారు ఒకటేనేంటి? కాదక్కడ. అబ్బాయి వేరు, నీకు తాళి కట్టిన భర్త వేరు. ఏం లేదండి వాడిని ఎందుకోనండి నా కొడుకుని చూస్తే అచ్చు వాడు మరి మా వారిలాగే ఉంటాడు వాడు. అలాంటోళ్ళు లేరా? ఎంతమంది లేరు ప్రపంచంలో? తండ్రులను పోలిన కుమారులు ఉంటారు. కనుక అలాంటప్పుడు ఆ పదప్రయోగం ఏం చేస్తారంటే ఆయన చూడాలనుకుంటే ఈయన చూస్తే చాలండి. ఎందుకంటే అప్పుడు ప్రస్తుతానికి ఆయన అవైలబుల్‌గా లేరు. ఏమండి? అవునా? ఆయన ఇంట్లో లేరు, లేదంటే ఊర్లో లేకపోవచ్చు. కనుక చూడాలి అనుకున్నప్పుడు వాడిని చూడండి సరిపోద్ది అనే ఒక ఒక భావం వ్యక్తపరుస్తారు. యేసుప్రభు కూడా తండ్రిని చూపించండి, తండ్రిని చూపించడం అంత సులువేంటి? అసలు ఆయన చూస్తే ఎవడో బతకడు. ఆయన చూడడం అంటే ఏంటి? ఎలా చూడడం? బాహ్య సంబంధమైన రూపం కాదు కదా! యేసుప్రభు ఆ రోజు ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలిక కాదు తండ్రిది. నా గుణాలు చూడండి, నా స్వభావం చూడండి. అందుకే హెబ్రీ పత్రికలో ఆయన దేవుని యొక్క తత్వమును, దేవత్వము యొక్క మూర్తిమంతము అంటాడు మొదటి అధ్యాయం ప్రారంభ వచనాలు. దేవుడు ఎలా ఉంటాడు అంటే యేసుప్రభుని చూస్తే చాలు. ఏమండి చూడండి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ప్రతిబింబము అంటే అచ్చుగుద్దునట్టు. ప్రతిబింబం అంటే ఏమండి? ప్రతిబింబం అద్దంలో చూసే ప్రతిబింబం ఎలా ఉంటుంది? ప్రతిబింబం అంటారు దాన్ని. అంటే మీ మరో ఆల్టర్ ఈగో అంటే మరొక మీ రూపము ప్రతిబింబమును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి ఆయన తత్వం ఏదైతే ఉందో గుణం క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తాలూకా మూర్తి అంటే టోటల్గా ఫుల్గా ఉన్న ఒక వ్యక్తి. ఏమండి? కంటికి కనిపించే ఆకారము. కనుక దేవుని యొక్క మూర్తిమంతమే యేసుప్రభు అంటున్నాడు చూడండి. మరి పదాలన్నిట్లో దేవుని మూర్తిమంతం యేసుప్రభు కాదు, యేసుప్రభువే దేవుడు మూర్తి అన్నాడు అక్కడ.
దేవుడే, తండ్రి అయిన దేవుడే లేనప్పుడు ఈ పదప్రయోగం ఎందుకు జరుగుతుంది? పోనీ ఎక్కడైనా అసలు తండ్రి అన్న వ్యక్తుడు లేడు, తండ్రిగా మీరు ఎవరిని అనుకోవద్దు, యేసే తండ్రిగా ఉన్నాడు, యేసే ముగ్గురుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అని అన్నారు. బైబిల్లో ఎక్కడైనా దీన్ని బలపరిచే ఒక రెఫరెన్స్ ఉందా? లేదు. ఏమండి, ఎక్కడో కొన్ని ఒకటి రెండు మాటలు తీసుకొని వీటిని అర్థం చేసుకోవటంకి మినిమం నాలెడ్జ్, అంటే కనీస జ్ఞానం లేకుండా అపార్థం చేసుకోవటం వీళ్ళు అలవాటుగా చేసుకున్నారు. ఎందుకంటే ఏదో కొత్తదానని చెప్పాలి. యేసే తండ్రి, ఏమండి, తండ్రే యేసు. ఎందుకు ఈ మధ్య చచ్చిపోయాడు కదా ప్రవీణ్ పగడాల, ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరువేరుగా ఒప్పుకోడండి ఆయన. తండ్రి, కుమారుడు, యేసుప్రభు ముగ్గురు ఒక్కడే. ఇది రైటా? తప్పు, 100% తప్పు. పాపం ప్రవీణ్ సరిగ్గా జ్ఞానం నేర్చుకోలేదు. ఇంకా నీకు ఎందులోనో పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు నాయన నువ్వు. ప్రవీణ్ గారు ఏదో లోక సంబంధమైన జ్ఞానం, ఇతర గ్రంథాలకు సంబంధించిన బుక్ నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు, బట్ బిబిలికల్ నాలెడ్జ్, బైబిల్ భావం దగ్గరికి వచ్చేసరికి తప్పు చెప్పాడు, తప్పు భావించాడు ఆయన. ఎందుకంటే మరి సరి చేయాలి కదా. ఏంటంటే ముగ్గురు ఒక్కరే, తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు. ఇది భావయుక్తంగా తప్పు, బైబిల్ భావ ప్రకారంగా తప్పు. మరి ఆ తప్పులోనే చచ్చిపోయాడు ఆయన. మరి ఆయన చనిపోయేటప్పటిగా తప్పును సరిదిద్దుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆ భావం అయితే మాత్రం అయింది, ముగ్గురు ఒక్కరే అనే భావంలో మాత్రం ఉండిపోయాడు. ఇది ఎంతవరకు మనం సమర్థించాలి? ఓకే, దేవుని బోధకుడైతే కావచ్చు, ఆయన కోసం ఎంతోమంది ఆసక్తితో రోడ్ల మీదకి వస్తే రావచ్చు, లేదంటే సానుభూతి చూపించవచ్చు, లేదా కొంతమంది ఆయనకి అభిమానులు ఉండొచ్చు. ఏది ఏమైనా ముగ్గురు ఒక్కరే అని అనుకోవటం ఆయన యొక్క అపరాధం, బైబిల్ ప్రకారంగా ఆయన చేసిన తప్పు. ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాలు, 66 పుస్తకాలను మనం చదవగలిగితే అందులో భావం ఏంటో మనకు అర్థం అవుతుంది. ఈ భావం ఏమని చెప్తుందంటే, నాయన మనము అనే ప్రయోగం ప్రారంభంలోనే చెప్పాడు. మనము, అది కంటే మొదటి అధ్యాయంలోనే ఆ మనము అనే పదప్రయోగం ఎందుకు జరిగింది చెప్పండి? సింగులర్, వన్ మ్యాన్, ఒక్కడే. అయితే దేవదూతలు చూసి మనము అంటాడేంటి? ఒకళ్ళు దేవదూతలు చూసి మనము అని ఒకళ్ళు ఎవరైనా ట్విస్ట్ చేసి చెప్పినా దానికి బైబిల్లో ఒక మాట చూస్తారా? బైబిల్లో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా యేసు ప్రభు గురించి మాట్లాడేది ఇక్కడ. ఆయన ఎంత మాత్రమును, ఇదిగోండి చూడండి, మరి దేవుని స్వభావం యేసు ప్రభు వారికి ఉందట. కానీ మొదటి అధ్యాయం దాన్ని మనం చదివాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు ఆయన దేవుని యొక్క మూర్తిమంతమును, ఆ మాట చదువు, మళ్ళీ ఈ మాట చదువుతామా? మరలా చదవండి. ఇది ఇలాగ 2వ అధ్యాయం కదా పక్కన, మళ్ళా మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 3-4లో యేసు ప్రభు గురించి చెబుతూ దేవుని మహిమ యొక్క తేజస్సు, ప్రతిబింబం, అచ్చుగుద్దినట్టు దేవుడిలాగే ఉంటాడు ఆయన. ఆయన తత్వం ఏదైతే, క్యారెక్టర్ ఏదైతే ఉందో, గుణం ఏదైతే ఉందో, దాని యొక్క సంపూర్ణత. మూర్తి అంటే సంపూర్ణుడు, దేవుని విషయములో, దేవుని యొక్క గుణగణాలలో పూర్ణుడు ఎవరు? యేసు ప్రభువారు అని చెప్పాడు కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు 2వ అధ్యాయానికి రండి. ఇక్కడ దేవదూతల గురించి చెబుతున్నాడు చూడండి. చెబుతూ యేసు ప్రభు ఎంత మాత్రం అంటున్నాడు చూడండి. ఏ మాత్రమును, దేవదూతల లాంటి స్వభావం కాదట. అంటే దేవదూతలది దేవుడిది ఒక స్వభావం కాదని కదా ఇక్కడ అర్థం. దేవదూతలది వేరే స్వభావం. ఎందుకంటే వాళ్ళు సేవకులైన ఆత్మలు, కుమారులు కారు వాళ్ళు. బైబిల్ ప్రకారంగా, భావ ప్రకారంగా ఏంటంటే దేవదూతలు దేవుని కుమారులు కారు. కొడుకులు అనుకునే చాలామంది బోధకులు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తామండి? దీనికోసం మనం రచ్చ చేసుకునే కన్నా చక్కగా బోధకులు అందరూ కూడా ఎక్కడో దగ్గర కూర్చొని ఒక చర్చాగోష్ఠులు అనేది పెట్టుకొని, ఏమండి ఇన్ని రకాల బోధలు ఉన్నాయి కదా, మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. దానికోసం ఏదో వాదోపవాదాలు ప్రజల మధ్యకి వెళ్ళి ఏమండి రచ్చరచ్చ చేసుకొని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాల్సిన అవసరం లేదు. మన సహోదరులం, ఒకే వాక్యాన్ని, ఒకే దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళం, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. అలాంటిది నిజంగా ఒకళ్ళు ఎవరైనా చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తే మనం సిద్ధం ఎప్పుడు మాట్లాడడానికి.
ఇప్పుడు ఎవరినో నిందించడానికి నేను చెప్పట్లేదు, లేదంటే ఎవరినో తక్కువ చేయడం నేను అనట్లేదు. నిజమైన బోధ మనం తేల్చాలి అంటే మనం అంతా ఒక దగ్గర కూర్చోవాలి. భిన్నమైన బోధలు కలిగిన వాళ్ళు ఏమండి, మరి నాకు ఈ అభిప్రాయం ఉందండి. ఏమండి, ఒకరోజు వంశీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ, ఏమండి, అలాగే విజయప్రసాద్ రెడ్డి ఒకసారి వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు ఏమన్నారంటే, అన్న మనం అంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే కొన్ని వాక్య సందర్భాలలో మరి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మంచిది నాన్న, మంచిది, మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా సంతోషం. ఏది నిజం అనేది నువ్వు కౌంటర్ వేయొచ్చు, లేదా ప్రశ్న వేయొచ్చు. ఒక మూలాన్ని మనం తేల్చి ఆ ఒక్క మూలాన్ని మనం చెప్దాం. నువ్వొకటి నేనొకటి, మనిషి ఒకటి చెప్పడం కన్నా అంటే చాలా బాగుందని అలాగే చేద్దాం. కానీ ఇంకా ఆ పరిస్థితి రాలేదు. ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా చెప్పడం కంటే 10 మంది ఒక దగ్గర కూర్చొని ఒక సత్యాన్ని నిర్ధారించి ఆ ఒక నిర్ధారించిన సత్యాన్ని చెబితే ఎంత బాగుంటుంది. మనమంతా ఒకే త్రాటి మీద ఉన్నాం, ఒకే బోధ కలిగి ఉన్నాం. ఎందుకంటే ఒక్క బోధ అన్నాడు. మరి క్రైస్తవులుగా మనమంతా ఒక్క బోధను చేసుకుంటే మంచిది కదా. దీనికోసం ఛాలెంజ్లు అవసరం లేదు, దీనికోసం ఏమండి బస్తీ మీద సవాలని అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన సోదరులు. మనం కూర్చొని మాట్లాడుకుంటే, సరే మీ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి, ఇది కూడా మా భావం, ఇది ఇగో బైబిల్లో మాకున్న బేస్ ఏంటిది, వాళ్ళు చెప్పేదానికి మనం కౌంటర్ వేద్దాం, లేదా మనం చెప్పిన దానికి వాళ్ళు కౌంటర్ వేయమనండి. ఏదో ఒక విషయాన్ని మనం తేల్చుకుంటే ఒక నిజ నిర్ధారణ చేసి ఒకే సత్యాన్ని ఒక్కటిగా మనం అంతా కలిసి ప్రకటించవచ్చు. కానీ వాళ్ళు ఒకలాగా, మనం ఒకలాగా, ఏమండి. ఎందుకంటే ఈ సందర్భాలు చూసినప్పుడు ముగ్గురు ఒకటి అనుకునేవాడు. ఈవెన్ చనిపోయిన ప్రవీణ పగడాలు కూడా ముగ్గురు దేవుళ్ళు ఒకటనే ఒక అబద్ధాన్ని చెప్పాడు ఆయన. ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధం కాదనుకుంటే చర్చాగోష్ఠికి వచ్చి ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, సోదరులుగా మాట్లాడుకొని, సరే నాన్న బైబిల్ తెరిచి చూద్దాం, బైబిల్లో ఏంటంటే భావాలు ఉన్నాయో, అప్పుడు మన బేస్ ఏంటో మనం చెప్తాం, వాళ్ళు అనుకునే దాని బేస్ ఏంటో వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ నేను ముగ్గురు ఒకటి అని అనడానికి నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అంటే, దేవుడు ఆదికాండం ప్రారంభ అధ్యాయంలోనే మనము అనే పదప్రయోగం జరిగింది చూడండి. అక్కడ మనము అంటే దేవదూతలు తప్ప అక్కడ ఎవరున్నారని, ఎవరుంటే మనం అంటాడు అక్కడ. ప్లూరల్. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంటుంది, వి. ఏమండి, అవునా? చూడండి ఒకసారి ఏమనుందో. నేను ఒకసారి చదువుతాను నేను కూడా. ఆదికాండము 1వ అధ్యాయము ఎన్నో వచనం, 26. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూడగలిగితే, తెలుగులో చదువుతున్న చూడండి, తర్వాత ఇంగ్లీష్లో చదువుతాను. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పిన, ఏదో మన అనేది ఒకసారి తప్పు పడింది అనుకోవచ్చు, రెండోసారి కూడా మన అన్నాడు ఏంటి. ఒకవేళ దేవుడే ఉన్నాడు, అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు, యేసుప్రభు వారు లేరు, ఒక్కడే ఉన్నాడు, వన్ మ్యాన్ లేదా వన్ గాడ్, ఒకే ఒక్కడున్నాడు, ఒకే సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నప్పుడు మన అనే పరప్రయోగం ఎందుకు జరిగింది బైబిల్లో? ఏమండి, దేవుడు మనస్వరూ అంటే దేవుడు అంటున్నాడు, మనము అంటున్నాడు అంటే దేవుడి దగ్గర ఇంకెవరో ఉన్నారనే కదా ఇక్కడ భావన. మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదును అనలేదు, మళ్ళీ అక్కడ చేయుదము అంటే కలిసి చేద్దాము, అంతే కదా. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడే కదా కదండి కలిసి చేద్దాం అంటే. కనీసం బైబిల్లో ఆ పదాలు చదివినప్పుడైనా వాటిలోని భావం మనం అర్థం చేసుకోగలగాలి. ఇంగ్లీష్లో ఏమో తెలుసు అంటే 26వ వచనంలో, అండ్ గాడ్ సెడ్ లెట్ అస్ అన్నాడు. యుఎస్ అస్, వి అన్న, అస్ అన్న, ఇది ప్లూరల్ అంటే బహువ్యక్తులకు సంబంధించి ఉపయోగించే పదజాలం ఇది. అండ్ గాడ్ సెడ్ లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ ఆర్ ఇమేజ్ అంటారు. ఆర్, ఓయుఆర్, ఆర్ అంటే మన. ఇన్ మై అనలేదు, మైన్ అన్న సింగులర్, మై అన్న సింగులర్. ఏమండి, ఇక్కడ మై అనలేదు, మైన్ అనలేదు. మై అని ప్రయోగిస్తే ఓకే, పోనీ ఆయన ఒక్కడ ఆయన రూపంలో చేసుకుందాం అనుకుంటున్నాడు అని అనుకోవడానికి లేదు. అండ్ గాడ్ సెడ్ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ ఆర్ లైక్నెస్ అంటున్నాడు. అంటే మన పోలిక చొప్పున, మన స్వరూపం, లైక్నెస్, ఆర్, ఓయుఆర్ అనడం వల్ల అక్కడ మన అని ఎంత స్పష్టంగా ప్రారంభ అధ్యాయంలోనే దేవుడు, నాయన నేను ఒక్కడనే తండ్రి కాదు నాయన, మేము ముగ్గురుగా ఉన్నాము అని చక్కటి స్పష్టత ఇచ్చేశాడు దేవుడు. అంటే నాకన్నా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవదూతలు పిలిచి మన పోలిక చొప్పున పిల్లలకు అందామని ఒక పని మనిషిని చూసి అంటాడేంటి యజమానైనా. ఏమండి, ఇంట్లో ఏమండి తడిగుడు పెట్టడానికి ఎవరో పని మనిషి వచ్చింది, ఏమండి ఆవిడని చూసి మన పోలిక చొప్పున పిల్లలకు అందామా అంటే ఎవరైనా ఏమంటారు, సిగ్గుందా నీకు? ఏమండి, ఆవిడ పోలికలో నీకెందుకు పిల్లలు కావాలి? ఎందుకంటే పనిగత్తే. పిల్లలు కావాలంటే నీకు
నువ్వు తాళి కట్టిన భార్య ఉంది, ఆవిడతో అంటే ఆ మాట అర్థం. ఎందుకంటే మీ ఇద్దరూ కూడా లీగల్గా లాలీ వెడెడ్ వైఫ్ అండ్ హస్బెండ్, అంటే మీ ఇద్దరూ కూడా ధర్మ ప్రకారంగా భార్యాభర్తలుగా ఉన్నారు. మీరిద్దరూ కనండి పిల్లల్ని, ఆవిడతో అంటే అర్థం ఉంది. తాళి కట్టిన భార్యతో అమ్మాయి మన పోలికలో పిల్లలకి అందం అంటే ఓకే అండి తప్పనిసరిగా, అలా అంటే దానికి ఒక అర్థం ఉంది. మరి ఇప్పుడు ప్రారంభంలో భావాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ముగ్గురు ఒక్కరే అనడానికి ఏవేవో కారణాలు చెప్పి అబద్ధాన్ని నమ్మి చచ్చిపోతే ఎలా చెప్పండి? ఏమంటే మన సోదరులే కదా, వాళ్ళైనా అబద్ధాన్ని నమ్మి ఎందుకు చావాలి? పోనీ వాళ్ళు అనుకున్నట్లుగా మనమైనా అబద్ధాన్ని నమ్మి ఎందుకు చచ్చి నరకానికి పోవాలి? మనం అబద్ధాలను నమ్మొద్దు. మరి అబద్ధాలు మనకు వద్దు అంటే కమాన్ క్రైస్తవులందరూ కూర్చుందాం, ప్రేమగానే కదని పిలుస్తున్నాం. ఏమండి ఛాలెంజ్ కాదు కదా. ఛాలెంజ్ ఎవడికి? బైబిల్ తప్పన్నోడికి సవాల్. నువ్వు నా సోదరుడివి, నేనేం చేస్తానంటే చర్చాగోష్ఠిరా, కూర్చొని మాట్లాడుకుందాం ఏది నిజం. ఈ రోజున డినామినేషనల్ బోధకులు కావచ్చు, సంఘాల తాలూకా నాయకులు అనిపించే వాళ్ళు కావచ్చు, లేదంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మరి కూర్చోడానికి అవకాశం ఇస్తారా? అబ్బే, వస్తే చాలా సంతోషం, వి వెల్కమ్, మేము ఆహ్వానిస్తాం దాన్ని. కూర్చొని మాట్లాడడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ క్రైస్ట్ చర్చెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలు, అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించిన కళాశాలలు, మేము ఎప్పుడూ సన్నద్ధం, రెడీ. మేము మరి మాట్లాడడానికి చర్చ కోసం వస్తామండి. ఏదో ఒక రోజు ఏర్పాటు చేసాం, లేదంటే ఒక 2-3 రోజులు ఏర్పాటు చేసాం, కూర్చొని మాట్లాడదామంటే సంతోషం. ఇందులో ఈ చర్చాగోష్ఠిలో ఎవరెవరు నాయకులుగా, ఎవరెవరు వాళ్ళ యొక్క సంఘాలకో, లేదంటే వారి యొక్క డినామినేషన్లకో, లేదంటే వాళ్ళ యొక్క సంస్థలకో పేరు మోసిన ప్రఖ్యాతి కలిగిన నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెబుతారు. ఏమండి వాళ్ళకున్న బేస్ ఏంటో కూడా చెప్తారు. ఇందులో మెజారిటీ ముగ్గురుగా నమ్మేవాళ్ళు ఉన్నారు, ఏదో కొంతవరకు మైనారిటీలుగా ముగ్గురు ఒకటని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ 2 వర్గాలు కూర్చుని అనుకోండి, వీళ్ళకున్న బేస్ ఏంటి, వాళ్ళకున్న బేస్ ఏంటి అనేది మనం ప్రేమపూర్వకంగా చర్చించి దేన్నైనా సరే నివారించేసుకోవచ్చు, సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఒకటే బైబిల్, మాట్లాడుకుందాం. ఏమండి మరి అలా చేస్తే మంచిది కదండి. ఎప్పటి నుంచో అంటున్నాం మేము ఇలా చేద్దాము. ఇప్పుడు కూడా మేము రెడీ. ఒకవేళ నిజంగా ఈ మాటలు విని ఎవరైనా అన్నా మేము మరి ఈ విషయం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏదో ఒక టైం చెప్దాం, మనం కూర్చుందాం, ఏదో ఎవరికి సభలు లేనప్పుడు. ఎందుకంటే అందరూ సభల్లో బిజీగా ఉన్నప్పుడు నేను రాలేకపోతున్నాను అనే కారణం చేత వాళ్ళు రాకుండా ఉండకూడదు కదా. అయ్యో మమ్మల్ని పిలుస్తుంటే బాగుంది కదండి, మేము కూడా మరి ఆ చర్చా వేదికలో పాల్గొనేవాళ్ళం అని అంటారు కదా. కాబట్టి అందరికీ అనుకూలమైన సమయం ఎప్పుడు? సర్వసాధారణంగా వర్షాకాలంలోనే అందరికీ కూడా పబ్లిక్ మీటింగ్స్ ఉండవు కాబట్టి. ఏమండి ఈ వర్షాకాలంలో ఎక్కడైనా మనం ముందు మాట్లాడుకొని ఒక దగ్గర కూడుకొని 1 రోజా 2 రోజుల టైంను బట్టి మనం కూర్చొని చక్కగా డిస్కస్ చేయటం. ఇదిగోండి ఇది బైబిల్లో ఉంది, మరి దీనికి ఏమంటారు చెప్పండి. వాళ్ళు అడుగుతారు, అవునండి మా ఉద్దేశం ఇదండి. ఓకే, మరి ఆ ఉద్దేశం అయితే బైబిల్లో మిగతా వచనాలు మరి దీనికి భిన్నంగా ఉన్నాయి కదండి, దీనికోసం ఏమంటాం? ఇలా మనం ఏదో ఒకటి డిస్కస్ చేసి ఏదో ఒక సత్యాన్ని తెలుసుకుంటే ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఎంత బాగుంటుందండి. ఒకరు తప్పు అనుకొని వారిని ఎత్తు చూపించి వీళ్ళది నిజమని వాళ్ళది అబద్ధమని మనం ఎందుకు ఒకరినొకరు ఎత్తు పొడుచుకోవటం, దూషించుకోవడం ఎందుకు? మనమంతా సహోదరులం. కాబట్టి ఇటువంటిది చేస్తే మంచిది. కాబట్టి నేను ఇక్కడ ఈ సందర్భంలో ఈ తమ్ముడు అడిగిన ప్రశ్నలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దైవము ఉంది, దైవము గర్భాన పుట్టిన వాళ్ళు దైవాలు, అది ఆయనే ఒప్పుకున్నాడు. ఏమండి మనం లేని మాట కాని మాట చెప్పలేదు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చాను అన్నాడు. దేవుడే అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని తృణీకరించడం? ఏమండి నా గర్భాన పుట్టిన పిల్లలు మీరు కూడా దేవుళ్ళే నాయన అని అన్నాడు. యేసుప్రభు కూడా ఆ మాట కన్ఫర్మ్ చేశారు. అవును, దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చిన వారే దైవములు అన్నాడు. మరి ఆయన కూడా ఓకే అన్నారు దానికి. ఏమండి ఎంతసేపు పోని బైబిల్లో ఉన్న మిగతా మాటలు తీసుకొని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఆ సందర్భంలో ఎందుకు అన్నాడు? ఎందుకంటే వాళ్ళ చుట్టూ బోళ్ళ మంది దేవతలు చేసుకున్నారు, వాళ్ళందరినీ మొక్కుతున్నారు. ఏమండి వాళ్ళందరికీ కూడా అర్పణలు అర్పిస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఆ రోజుల్లో బయలనే దేవత ఉంది, దూడను చేసుకున్నారు వాళ్ళు దేవుడి కింద. ఇతర దేవతలను కూడా వాళ్ళు దేవుళ్ళుగా కొలుచుకున్నారు. మళ్ళీ వాళ్ళకు గృహ దేవతలు ఉన్నాయి. ఏమంటే రాహేలుకి గృహ దేవతలు దొంగిలించింది కదా. అంటే
యాకోబు గారింట్లో కూడా గృహదేవతలు ఉన్నాయా అంటే చూడండి మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. అందుకే వాళ్ళలో ఇలాంటి అలవాట్లు ఉన్నాయనే, నాయనా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదురా నీకని వాళ్ళని ఉద్దేశించి చెప్పాడు. అంతేగాని నా కొడుకు యేసుప్రభు దేవుడు కాడు, నా గర్భాన పుట్టిన పిల్లలుగా మీరెవరు దేవుళ్ళు కారు అన్నదా అక్కడ అర్థం? సందర్భానుసారమైన జ్ఞానం అంటారు దాన్ని. సో ఇలాంటి కాంట్రరీ అంటే ఏంటంటే విభేదించే రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో రండి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది, అవన్నీ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు కూర్చోరు, మాట్లాడరు. ఏమండి భిన్నత్వాల కోసం వీళ్ళు వాళ్ళు ఇంటర్నల్ యుద్ధం, అంటే ప్రత్యక్ష యుద్ధం కాదు ఇదంతా, పరోక్షంగా యుద్ధం చేసుకుంటుంటారు, మాటలు విసురుకుంటుంటారు, మీది తప్పు మీది తప్పు అని. ఎందుకు మనం అలాగ అనుకోవటం? ఇప్పటికే మనం అంతా ఒక్కటిగా లేకపోవడమే క్రైస్తవ్యంలో మనకున్న పెద్ద లోపం. కనుక ఆ లోపాన్ని మనం సరి చేసుకోవాలి అంటే ప్రేమగా మనం కలిసి రావాలి, ఎవరిని దూషించడం కాదు కదా. సరే ఒకవేళ చెప్పింది మనదే తప్పు అనుకుంటే ఒప్పేసుకుంటాం, ఏముంది, అవునండి ఇప్పటివరకు ఈ తేలిన ఫలితార్థం ఏంటంటే, ఏమండి ఇన్ని గంటల చర్చలో ఫలితార్థం ఏంటంటే అవునండి ముగ్గురు ఒక్కటే అనే నిర్ణయానికి వచ్చేసాం, ఓకే అలాగైనా పర్లేదు. లేదు ముగ్గురుగా ఉన్నారన్న నిర్ణయానికి వచ్చాం, ఓకే. ఏదో ఒక డెసిషన్ మనం బయట చెప్పాలి. ఏది చెప్పకుండా మరలా మీరు నిర్ణయించుకోవడం ప్రజల మళ్ళీ అనకూడదు. మనం కూర్చున్నామంటే ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ప్రజల మధ్య ఆమోదించి ఇది కన్ఫర్మ్ బైబిల్ ప్రకారంగా, మరలా ఇంకెవరు దీనికి భిన్నంగా చెప్పకండి. లేదండి మరి నాకు డౌట్ ఉంది, అయితే రావచ్చు కూర్చో, ముందు డిస్కస్ చేద్దాం, ముందు మనం బయట పోటీ పడే కన్నా కూర్చొని మాట్లాడుకుందాం అనే నిజంగా ఒకే త్రాటి మీద క్రైస్తవం వస్తే అండి ఇది చాలా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన మంచి వాతావరణం క్రైస్తవ్యంలో. నిజంగా ప్రభు చిత్తం అయితే అది జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి ఆయన చిత్తం ఏమైందో నాకు తెలియదు, కానీ మనం అయితే ప్రయత్నం చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పేశాను, వీఆర్ రెడీ, మనం ఓపెన్గా ఉన్నాం, దానికి ఆహ్వానాన్ని పలికేశాం. ఏమండి ఇష్టమైతే కూర్చుంటారు, మాట్లాడతారు, వేచి చూద్దాం వచ్చేవాళ్ళు కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటారనేది. ఏమండి అయితే దీన్ని విభేదించే వాళ్ళు అందరూ రావాలి. ఆ రోజు చర్చకి రాకుండా మాట్లాడకుండా నేను మరి ఏ కారణాల చేత రాలేకపోయినా మీరు తీసుకుని నేను తప్పని మళ్ళీ కామెంట్ చేయకూడదు. ఎవరుంటే ఆ రోజు వచ్చి కూర్చొని 2 రోజులు 3 రోజులు ఎన్నో రోజులు ఒక నిర్ణయాన్ని తీసుకొని క్రైస్తవ్యం అంతా కూడా ఒకే త్రాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. కనుక ఇక్కడ అడిగిన ప్రశ్నను బట్టి మనం దేవుళ్ళు ఎందుకు కాదు చెప్పండి? దేవుని వాక్యం వచ్చిన వాళ్ళంతా దైవములే, మనం దేవుళ్ళ వంశం, దేవుని యొక్క వంశీకులం, మనలో ఆయన ఆత్మ ఉంది. మరి మనం ఆయన లక్షణాలు, ఆయన గుణాలు యేసుప్రభు వారు ఎలాగైతే పంచుకున్నారో మనం కూడా దేవుని యొక్క లక్షణాలు, గుణాలను పంచుకోవాలి. అది సంపూర్ణమైన దైవత్వం. ఏదో పుట్టినంత మాత్రాన నేను దేవుణ్ణి అయిపోయానంటే ఎలా? ఏమన్నా పీక నరికేసి కత్తితో నేను దైవమును గనుక నేను నరికాను అని చెప్పకూడదు. అక్కడ దేవుడు అనగానే ఆయన కొన్ని గుణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనలో రావాలి. యేసుప్రభువులు అదే అంటున్నాడు, దైవత్వం యొక్క మూర్తిమంతము, దేవుని పోలిక కలిగిన వాడై ఉండి. అలాగే ఫిలిప్పీ పత్రిక 2లో కూడా అదే మాట అంటాడు, ఆయన దేవుని పోలిక గలవాడై ఉండి. 5వ వచనంలో సమానం, ఈక్వల్ టు గాడ్. యేసుప్రభు సమానమా? ఏమండి ఫిలిప్పీ 2:5 ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అంటున్నాడు. చూడండి, సమానమేనా? యేసుప్రభు దేవునితో సమానమా? సమానం అంటే అండి మరి తండ్రి గొప్పోడు కదండి అనేసి అంటే అది సమానం అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఆలోచనల్లో సమానం, వాళ్ళిద్దరి యొక్క స్వభావాలలో సమానం. కానీ తండ్రి అనగానే తండ్రే, ఇక్కడ దేవుడే. తండ్రి అయిన దేవుడు వేరు, కుమారుడైన దేవుడు వేరు, పరిశుద్ధాత్ముడైన దేవుడు వేరు. ఎవరి బాధ్యత, ఎవరి భాగము, ఎవరి శక్తి, ఎవరి పరిధి వాళ్ళకు ఉంది. మరి ఆత్మలుగా మనం కూడా మరి దేవుడి నుంచి వచ్చిన కాబట్టి మనకు కూడా దేవుడి మీద శక్తి ఉంటుందా? నో. అంటే పరలోకమందున్న తండ్రి మిగిలిన ఆత్మలన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. ఏమండి ఉదాహరణకి ఒక రోబోని తయారు చేశారు అనుకోండి. ఒక రోబో, మనిషి ఈరోజు చాలామంది తయారు చేశారు కదా ఇంటెలిజెన్స్ బట్టి. రోబో ఒకప్పుడు మనిషి కమాండ్ అంటే ఏదైతే దానికి పని అప్పగింపబడిందో దాన్నే చేసేది. ఒక కంప్యూటర్ ఎలాగైతే చెప్పిన దాన్ని చేస్తాదో ఒక రోబో కూడా దానికి ఏదైతే ఫీడ్ అయ్యిందో, ఏదైతే చేయమని దానికి పని అప్పచెప్పబడిందో ఆ పని అది చేస్తూ ఉంటుంది అంతే. అవన్నీ కూడా రోబోలే. ఈరోజు పెద్ద పెద్ద మిషనరీ అంటారు చూసారా,
పెద్ద పెద్ద మెషినరీలు ఉన్నాయండి. అంటే ఒక నిమిషానికి కొన్ని వేల బిస్కెట్లు దించడం కావచ్చు, లేదంటే పాల ప్యాకెట్ల తయారీ కావచ్చు, ఏవండి? లేదంటే ప్యాకింగ్ కావచ్చు. చాలా హెవీ మెషినరీస్ ఉంటాయి. అవన్నీ ఏంటి కంప్యూటర్స్ అవన్నీని. టైం ప్రకారంగా దానికి అదే పని. ఇది రావడం, ఇది ప్రెస్ చేయడం, అది రావడం, అది క్లోజ్ చేయడం, అది రావడం, అది ప్యాక్ చేయడం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని. ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటది. అది తప్ప ఇంకే పని చేయదు. ఎందుకంటే దానికి అదే ఫీడ్ అయింది. కానీ ఇప్పుడు మనిషి ఎలాంటి అత్యాధునిక రోబో తయారు చేశారంటే స్వతహాగా దానిగా ఆలోచించే రోబో. ఎంత చేసినా వీడి కంట్రోల్ ఉంటుంది సుమా. చిప్పు పెట్టాడు లోపల చిప్పు పెట్టాడు. మనం ఏం ప్రశ్న అడిగాం అనుకోండి, ఇప్పుడు మామూలుగా మెషిన్ దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, ఏం ప్రశ్న సమాధానం చెప్పదు అది. అది మెషిన్. కానీ రోబో దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, అది చెబుతుంది. ఎందుకు చెబుతుంది? అలా దాన్ని ఆలోచించగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానికి ఇచ్చి మనం అడిగే ప్రశ్న కదా ఆలోచించి చెప్పగలిగే సమాధానాన్ని ఏమండి దాన్ని ఆ విధంగా తయారు చేశాడు రోబోని. అంటే ఎంత రోబోను తయారు చేసినా దాని కంట్రోల్ మళ్ళీ ఎవరి దగ్గర ఉంటుంది? తేడా చేస్తుంది అనుకోండి అది. ఏమండి దానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్గా దానికి నచ్చినట్టు ఏదో చేస్తుంది అని తెలిసిన తరువాత కూడా అది ఏమైనా మార్పులు చేస్తుంది అనుకోండి, తన ఇష్ట ప్రకారంగా చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్. మనిషి కంట్రోల్ చేస్తున్నాడు మళ్ళీ దాన్ని. ఉదాహరణకి ఎలాన్ మస్క్ టెస్లా కార్లు తయారు చేశాడు. టెస్లా కార్లు అంటే మీకు తెలిసే ఉంటుంది. డ్రైవర్ అవసరం లేదు, ఫీడ్ చేస్తే చాలు. రోడ్ అదే చూసుకుంటుంది, ఏమండి లేన్స్ అదే ఫాలో అయిపోతుంది, ట్రాఫిక్ కూడా అదే కంట్రోల్ చేసుకుంటుంది, ఎవడని వెనకాతల నుంచి వచ్చినా అదే సైడ్ ఇచ్చేస్తుంది. అంటే మనిషి ఏం చేయడం అసలు జస్ట్ అలాగా మనం ఎలాగైతే గూగుల్ మ్యాప్ కొట్టేసి మనం చేతులు కొట్టుకొని కూర్చున్నాం అనుకోండి, అదే మొత్తం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుందండి. మీరు చూసారో లేదు యూట్యూబ్లో చూడండి, అలాంటివి చూడండి. పనికిరాని చెత్త చెదారం అంతా ఎందుకు చూస్తారు? అవసరమైన చూడండి తెలుసుకోవడానికి ఏదైనా సరే. అంటే లోకంలో ఎలాంటి జ్ఞానం ఉంది అంటే టోటల్గా దాన్ని ఫీడ్ చేస్తారు. ఒకళ్ళది వీడు ఒక డెస్టినేషన్ కొట్టారు, విశాఖపట్నం అని హైదరాబాద్ నుంచి నేను కొట్టాను అనుకోండి, ఏమంటే విశాఖపట్నం తీసుకెళ్లకుండా బెంగళూరు తీసుకెళ్ళిపోయింది అనుకోదు. అప్పుడు ఏం చేస్తాడు దాని కంపెనీ ఓనర్ ఎవడైతే ఉన్నాడో, రే ఇది మనం ఒకటి చెప్తే ఒకటి చేస్తుందా అని చెప్పి మళ్ళీ దాన్ని ఆపేసి మిషన్ మళ్ళీ బాగు చేసి మరలా దాన్ని కరెక్ట్ చేస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే దేవుడు ఆయన మూలం, ఆయన ద్వారా పిల్లలందరినీ చేశాడు, ఇంక్లూడింగ్ యేసు ప్రభు. ఎవరికి ఎంత శక్తి ఇవ్వాలి, ఎవరికి ఎంత పరిధి ఇవ్వాలి అనేది ఆయన నిర్ణయించాడు. మర్చిపోకండి, ఆయన మేకర్లా అంటాడు ఆయన. మిగతా వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి మనం కూడా, అంటే ఉదాహరణగా చెప్తాను, మనం ఏఐలను కాదు అక్కడ ఉద్దేశం. అంటే మన శక్తిని కుదించాడు, మన ఆలోచన విధానాన్ని కుదించాడు, ఏమండి. లేదంటే మనం కూడా దేవుడినే కాబట్టి మనల్ని ఎవడైనా ఏమనగలరా? ఏమండి దేవుడు కూడా మనల్ని ఏమనలేడు కనుక దేవుడి మీద తిరుగుబాటు చేస్తాను అనుకుంటే ఎలా? ఏమంటే ఇంత సర్వశక్తివంతమైన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందే. ఆత్మలు దేవుని దగ్గర నుంచి వచ్చినవే కదండి. ఎలాగా దేవుడితో సమానం, దేవుడంత శక్తి కలిగినవి. అయితే దేవుడు అన్ని పవర్స్ మనకి ఇచ్చాడా? లేదు, లిమిట్ చేశాడు. పవర్స్ అన్నిటిని కూడా తగ్గించాడు కాబట్టి పరదేశకి వెళ్ళి అక్కడ ఆత్మ లాక్ అయిపోయింది. పాతాళానికి వెళ్ళి అక్కడ ఆత్మ లాక్ అయిపోయింది, బయటికి రాలేకపోతుంది. ధనవంతుడు చచ్చిపోయి దాటాలనుకున్నవాడు అక్కడ ఏంటట అన్నాడు అబ్రహాం గారు, అక్కడ నుండి ఉన్నవారు ఇక్కడికి దాటి రాజాలకు ఉండునట్లును, ఇక్కడ ఉన్నవారు అక్కడ దాటి పూజాలకు ఉండునట్లును అగాధం పెట్టాడు. అంటే నిజంగా ఏదో లోయ ఉందని అక్కడ అర్థం. అక్కడ లోయ ఉందని కాదు, అక్కడ భావం ఏంటంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ఈ లోకానికి వచ్చాం కదా, అసలు ఈ లోకం దాటితే ఏముంది అని అక్కడున్న ఆత్మల్లో ఎవడైనా పరదేశంలో ఉన్నాడు కావచ్చు, నరకంలో ఉన్నాడు కావచ్చు, ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అంటే టోటల్గా స్పిరిట్స్ అన్నింటినీ దేవుడు ఏం చేశాడు? లాక్ చేశాడు. అంటే తండ్రి అయిన దేవుడికి లాక్ చేసే అధికారం ఉందా? మరి దేవుడు ఆత్మ మన ఆత్మ ఒకటే కదండి. అంటే ఎందులో ఒకటి? ఆయన పోలికలో ఒకటి. శక్తిలో అంటారా? తండ్రి శక్తులు తండ్రివే, మనకని శక్తులు లేవు. పవర్ ఆయనదే. అంటే పవర్ అంతా ఏం చేశాడు ఆయన? ఒరే వీళ్ళకి కానీ పవర్ ఇచ్చారంటే వీడి నాణ్యత మీద చేయి పెట్టేటట్టున్నాడు భస్మాసురులాగా. కాబట్టి నేను వీళ్ళకి ఏ శక్తిలో ఇవ్వను, వీళ్ళకి ఎంత పరిధిలో ఇవ్వాలో అంతవరకే. ఏమండి చిన్నపిల్లలు అడుగుతారు, నాకు ఇది కావాలి నాన్న, అది కావాలి నాన్న. ఇంట్లో అమ్మకు వస్తుంది అనుకో, అమ్మ చాకీ అంటే ఇచ్చేస్తారండి మీరు చాకు. ప్లాస్టిక్ చాకు ఇస్తారు, అమ్మ ఇదిగో ప్లాస్టిక్ చాకు ఆడుకో నువ్వు. అమ్మ నువ్వు పొయ్యి కదా, నాకు కూడా పొయ్యి కావాలంటే ఒక ప్లాస్టిక్ పొయ్యి కొనిస్తారు ఆడపిల్లకి అయితే. ఏమండి ఒక మగపిల్లడికి అయితే చిన్న ప్లాస్టిక్ కారు కొనిస్తారు. అడిగారు కదా ఏది పడితే అది ఇచ్చేస్తారండి. దేవుడు కూడా అంతే. ఆత్మలుగా మనకి ఎంతవరకు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి అనేది ఆయన నిర్ణయం తీసుకొని లిమిట్ చేసి కంట్రోల్ చేసి మనకి ఇచ్చాడు.
అంతేగాని దేవుడు ఆత్మ మన ఆత్మ ఒకటే కదండి. దేవునికి ఎన్ని శక్తులు ఉన్నాయి, మనకు కూడా అన్ని శక్తులు ఉండాలి కదండి. కనుక నేను కూడా ఏదైనా సృష్టి చేసేస్తానంటే అర్జెంట్గా నాకు శక్తి ఇస్తానంటే నీకు అంత సృష్టి చేసే అంత శక్తి లేదు, నీకు ఇవ్వలేదు అని అర్థం. కాబట్టి ఆత్మలే, దైవాలే, మనం కూడా దైవాలమే. గుణాన్ని బట్టి దైవాలుగా ఉండాలి. దేవునికి ఉన్న శక్తులు, తండ్రి అయిన దేవునికి ఉన్న శక్తులు మనకి లేవు. కుమారుడా, ఎస్, యేసు ప్రభు కొన్ని శక్తులు ఇవ్వబడ్డాయి. ఏమేమి ఇవ్వబడ్డాయి? భూలోకమందును, పరలోకమందును, ఏమండి, మూడో లోకమందును సర్వాధికారం నాకు అప్పగింపబడింది. ఇచ్చేశాడు ఆయన. దేవుడే ఇచ్చాడని ఆయన ఒప్పుకున్నాడు. నాకున్న శక్తులన్నీ నావి కాదు, నా తండ్రి నుంచి నేను పొందుకున్నవే. అంటే తండ్రి ఇస్తేనే నేను పొందాను, నా అంతటా నా దగ్గర ఏమీ ఉన్నవి కావు. నా తండ్రి ఏదైతే నాకు అందించాడో వాటినే నేను చెప్పటంలో కానీ చేయటంలో కానీ నాకున్నవన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినవే. ఎంత చక్కగా ఒప్పుకున్నాడు అంటే, ఇవన్నీ భావయుక్తంగా మనం ఆలోచించుకుంటూ వెళితే అన్నీ చాలా స్పష్టంగా తేటతెల్లంగా ఉంటాయండి. కానీ మనం ఏమీ ఆలోచించకుండా, ఏమండి, మనం దేవుడు కదండి, మరి మనం కూడా దైవాలు కదండి, మరి దేవుని కొన్ని శక్తులు మనకెందుకు లేవండి అంటే, ఆయన మెయిన్ సైంటిస్ట్. నువ్వు రోబోలు అంటాడు, నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. నువ్వు అంతకన్నా ఎక్స్ట్రా చేస్తావని తెలిసే నిజంగా దేవుడు కానీ మనుషులందరికీ శక్తులు ఇచ్చాడు అనుకోండి, ఏమండి, ముందు మనలో మనమే శక్తులు ప్రయోగించి చంపుకొని చచ్చిపోదాం మనం. అవునా కదా? ఇవ్వలేదు అందుకే. ఎందుకంటే ఇస్తే ఎలాంటి వాళ్ళు వీళ్ళు, ప్రమాదకరం అని దేవుడు పిల్లల చేతికి అన్నీ ఇవ్వకుండా తండ్రి అయిన దేవుడుగా అన్ని శక్తులు ఆయన దగ్గర ఉంచుకొని కొన్ని మాత్రమే కుదించి మనుషులుగా కొన్ని ఇచ్చాడు. అది ఏంటది? ఎగిరే శక్తి మీకు లేదు, నడిచే శక్తే, మాట్లాడే శక్తే ఉంది అంతే. ఏమండి? కానీ ఆయనకి, యేసుప్రభుకి ఎన్ని శక్తులు ఉన్నాయి? చాలా శక్తులు ఉన్నాయి. ఆయన క్షణాల మీద లోకాలు దాటేయగలడు, తలుపులు వేసి ఉంటుండగా లోపల నుంచి లోపలికి వచ్చేయగలడు. ఆయన శక్తులు ఆయనవి. ఇలా దేవుడు శక్తులను పంచి ఇచ్చాడు. కానీ శక్తులన్నిటికీ మూలం జీవాధిపతి, జీవానికి మూలం తండ్రి అయిన దేవుడు మాత్రమే. ఆయన నుంచి మాత్రమే అందరికీ ఇవ్వబడ్డాయి. కనుక ఆయన దైవమా? దైవం. మనం కూడా దైవాలమా? అవును, పిల్ల దైవాలమే. కానీ మరి ఆయనకున్న శక్తులు మనకున్నాయా? లేవు. అది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఏమన్నా కర్ణాటక పేరు చెప్పాలి అనుకోవట్లేదు, కానీ మేము మాత్రం సంపూర్ణంగా నీకు చెప్పాలి అనుకున్నాం అన్నీని. దీనికి ఎందుకు పేరు చెప్పకుండా ఉండాలి? చెప్తే తప్పు ఏంటి? నేను ఎవరు తప్పుగా అనుకోరులే. ఏనా? నీకు అర్థమైంది అనుకోండి.